ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ రేపు డిసెంబర్ 5వ తారీఖున చివరి అవకాశంగా వైకుంఠ ఏకాదశి దర్శన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం మీకు ఏమిటో చెప్తాను. అలాగే మీ అందరూ మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 3 రోజులు సెలెక్ట్ అయిన భక్తులందరికీ కూడా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. అలాగే ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. చాలామంది మొదటి 3 రోజుల్లో చాలా ప్రశ్నలు అయితే కామెంట్ సెక్షన్ ద్వారా అడగడం జరిగింది. అందులో మొట్టమొదటిది, మా ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు, వారిని మేము తీసుకొని రావచ్చా అని. మీరు తప్పకుండా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవది, చాలామంది టికెట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత క్లరికల్ మిస్టేక్స్ అనగా మీ పేరు, మీ వయసు, మీ అడ్రస్సు ఇటువంటివి తప్పు క్లరికల్గా మిస్టేక్స్ ఎంటర్ చేసేటప్పుడు జరిగాయి, మరి వీటి ద్వారా మాకేమైనా దర్శనానికి ఇబ్బంది కలుగుతుందా అని అడిగారు. అసలు మీరు ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీరు ఏమాత్రం కంగారు పడొద్దు. మనము టైప్ చేసేటప్పుడు బుకింగ్ అప్పుడు చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్స్ ఉంటాయి, అవి అంతా మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక మూడవ ప్రశ్న, చాలామంది మొదటి 3 రోజులు సెలెక్ట్ అయిన వారు తిరిగి మేము రెండవసారి జనవరి 2 నుంచి 8 వరకు దర్శనం టికెట్లు రేపు డిసెంబర్ రిలీజ్ చేస్తే బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జనవరి 2 నుంచి 8వ తారీఖు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించి రెండోసారి విడుదల చేయటం జరుగుతుంది. అయితే ఈ బుకింగ్ అనేది దయచేసి 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని బుక్ చేసుకోండి. మొదటిది, ఎవరైనా కానీ బుక్ చేసుకోవచ్చు. అయితే 30 రోజుల గ్యాప్ అనేది మీ దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అనగా జనవరి 2 నుంచి 8వ తారీఖు ఈ 7 రోజులు బుక్ చేసుకోవాలి అంటే ఆ 7 రోజులకి ముందు కానీ తర్వాత కానీ 30 రోజుల లోపల కానీ 30 రోజుల తర్వాత కానీ మీరు రెండోసారి 300 రూపాయలు దర్శన టికెట్ బుక్ చేసుకోలేరు. కాబట్టి ఈ విషయం మీరంతా గమనించండి. ఇక ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నటువంటి భక్తులు రెండో పాయింట్ ఏమిటి అంటే, ఎవరైనా కానీ మీరు మొదటి 3 రోజుల్లో గనక వైకుంఠ ఏకాదశి కన్ఫర్మేషన్ టికెట్ కనుక మీకు వచ్చినట్లయితే మీరు తిరిగి రెండోసారి వీటిని బుక్ చేసుకోవాలి అంటే దయచేసి మీ పేరులో బుక్ చేసుకొని వారిది ఖచ్చితంగా మీరు యాడ్ చేయకండి. కొన్ని సందర్భాల్లో మనకి వెబ్సైట్ అనేది సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సపోజ్ నేను సెలెక్ట్ అయ్యానే అనుకోండి, మొదటి 3 రోజుల్లో నేను తిరిగి రెండోసారి బుక్ చేసుకునేటప్పుడు మా కుటుంబ సభ్యుల్లో కానీ ఇతర స్నేహితుల ఎవరి నెంబర్ అయినా కానీ ఆధార్ నెంబర్ని నా పేరుతో యాడ్ చేసుకోకూడదు. చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో నేను సిస్టమ్ కనుక మిమ్మల్ని టీటీడీ వెబ్సైట్ కనుక నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నాతో పాటు యాడ్ చేసుకున్న ఇతర వారి పేరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు మీ టికెట్ని సపరేట్గా బుక్ చేసుకోండి తప్ప మీతో పాటు బుక్ కాని వారి యొక్క పేరు దయచేసి యాడ్ చేసి ఆ ఉన్నటువంటి కాంపిటీషన్ టైంలో టైం వేస్ట్ అయితే మీరు చెయ్యొద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకు 1,00,000 రూపాయల పైన డొనేషన్ పే చేసిన వారందరూ కూడా మీరు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చండి. అయితే టీటీడీ వారు మనకి ఇక్కడ కొన్ని లిమిట్స్ అయితే పెట్టడం జరిగింది. 1,00,000, 10 లక్షలు, కోటి ఇటువంటి డొనేషన్ వాళ్ళకి రోజుకి ఇన్ని టికెట్లే అని 125 లేదా 1000 ఇట్లా 125, 1000 టికెట్లు అలా మాత్రమే కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటో నేను ఇక్కడ మీకు సైడ్న పెడతాను, ఒక్కసారి చూడండి. అయితే రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయము డోనార్స్, శ్రీవాణి డోనార్స్ టికెట్లు కూడా మీకు విడుదల చేస్తున్నారు. 10,000 రూపాయల డొనేషన్ పే చేసిన వారు మీరు తప్పకుండా ఈ జనవరి 2 నుంచి 8 వరకు సంబంధించి వైకుంఠ ఏకాదశి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో
కేవలము ఎవరైనా కూడా జయ విజయ నుంచి మాత్రమే దర్శనం చేసుకోగలరు. టికెట్ బుకింగ్ అనేది ఎట్లా అయినా ఉండొచ్చు, కానీ మీరు దర్శనం మటుకు జయ విజయ గడప నుంచి మాత్రమే చూసుకోగలరు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇక రేపు డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకి 1,00,000 రూపాయల పైన పే చేసిన డొనేషన్ వారి టికెట్లు విడుదల చేస్తారు. 10,000 రూపాయల శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు కూడా మీకు విడుదల చేస్తారు. ఓకేనా? ఇక నేను ముందుగా చెప్పినట్టుగానే డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు జనవరి 2 నుంచి 8కి సంబంధించి కూడా విడుదల చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అందరూ రేపు బుక్ చేసుకోగలరు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక రోజువారీ వీడియోలోకి వెళ్ళినట్లయితే దర్శన సమయాలు, దర్శనానికి ఎంత సమయం పట్టింది, హుండీ కానుకలు ఏమిటి అన్నది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? నిన్న డిసెంబర్ 3వ తారీఖున స్వామివారిని 63,887 మంది దర్శనం చేసుకున్నారు. 22,561 మంది తలనీలలు ఇవ్వడం జరిగింది. 3.79 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు డిసెంబర్ 4వ తారీఖున 11 కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి ఉండడం జరిగిందండి. ప్రస్తుతానికి తిరుమల, తిరుపతి 2 చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి రానున్న 2-3 రోజుల్లో మీరెవరైనా తిరుమల దర్శనానికి రావాలి అనుకుంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని రండి. స్వెటర్లు, రెయిన్ కోటు, అంబ్రెల్లా, అలాగే ట్యాబ్లెట్స్, ఏవైనా హాట్ వాటర్, ఇటువంటివి మీకు ఏది అవసరమో దయచేసి అవి తెచ్చుకోండి. అలాగే రానున్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అయితే మనకు తిరుపతిలో ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరు చక్కగా మీరు ట్రైన్లో దిగినా, బస్సులో దిగినా, సొంత వాహనాల్లో వచ్చినా కానీ మీకు టీటీడీ వారు అన్ని జాగ్రత్తలు, సకల మర్యాదలు అనుకోండి, ఏవైనా అనుకోండి, మీ అందరికీ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఫుడ్కి కానీ, వాటర్కి కానీ, ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. దయచేసి ఈ రానున్న డిసెంబర్లో కానీ ముఖ్యంగా ఈ వారం రోజుల్లో వచ్చేవాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడద్దు. హ్యాపీగా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఇక ఈ వీడియో ముగించే ముందు మరలా చెప్తున్నాను, రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకు డోనార్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు, జనవరి 2 నుంచి 8కి సంబంధించి వైకుంఠ ఏకాదశికి సంబంధించి అవకాశాన్ని దయచేసి మీరు మిస్ అవ్వద్దు. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటూ మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.